ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. మన హిందూ సాంప్రదాయాల్లో పచ్చ కర్పూరానికి ఉన్న ప్రాముఖ్యత విపరీతం. ఇది కేవలం పూజ సామాగ్రి మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంలా కూడా ఉపయోగపడుతుంది. పచ్చ కర్పూరం నుండి వచ్చే సుగంధం మన ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుందని నమ్మకం. ఈ సుగంధం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది, అలాగే ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయని అనిపిస్తే 2 లేదా 4 పచ్చ కర్పూరం ముక్కలను మట్టి లేదా లోహపు పాత్రలో వేసి పూజ గదిలో ఉంచండి. పూజ అనంతరం ఆరతి తీసి ఆ సుగంధాన్ని ఇంట్లో వ్యాపింపజేయండి. అలా చేస్తే శాంతి, ఆనందం వృద్ధి చెందుతాయని నమ్మకం ఉంది. అంతేగాక ఈశాన్య మూలంలో అంటే కుబేర మూలలో పసుపు గుడ్డలో కట్టి ఉంచిన కర్పూరం ధన ప్రవాహాన్ని పెంచుతుందని నమ్ముతారు. ప్రతి శుక్రవారం ఈ గుడ్డను మార్చడం ఉత్తమం. జేబులో ఉంచితే సంపదను ఆకర్షించే 5 ముఖ్య వస్తువులు. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను జేబులో ఉంచడం వల్ల లక్ష్మీదేవి కృప లభించి ధన సంపద పెరుగుతుందని విశ్వాసం. ఆ ముఖ్య వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది పచ్చ కర్పూరం. ఒక చిన్న ముక్క పచ్చ కర్పూరాన్ని పసుపు గుడ్డలో చుట్టి జేబులో ఉంచితే ధన లాభం కలుగుతుందని చెబుతారు. ప్రతి శుక్రవారం కొత్తదిగా మార్చాలి. రెండవది లక్ష్మీ యంత్రం. ఇది లక్ష్మీ తల్లి యొక్క ఆధ్యాత్మిక ప్రతీక. శుభ్రమైన గుడ్డలో చుట్టి శుక్రవారం పూజించి జేబులో పెట్టుకుంటే అదృష్టం వంతుతుంది. మూడవది కుంకుమ. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. చిన్న డబ్బాలో కుంకుమను జేబులో పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. నాలుగవది వెండి నాణెం. ఇది సంపదకు సంకేతం. శుక్రవారం పూజించి జేబులో ఉంచితే నిరంతర ధన ప్రవాహం ఉంటుందని చెబుతారు. ఐదవది గోమతి చక్రం. సముద్రంలో లభించే పవిత్ర రాయి దుష్ట శక్తులను దూరం చేసి ధనలాభాన్ని అందిస్తుందని నమ్మకం. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.